ఇట్లు కంట్రోల్ చేసుకోవడం రాదా? రాదా? మల్లెపూలంటే గాజులంటే ఏమైంది అసలు? కొత్త పెళ్లి కూతుర్ని బాగా ఎంజాయ్ చేశాను. వాటర్ మాఫియాని నడుపుతున్నావు. అసలు ఏం చేస్తున్నావురా? రాత్రులు అమ్మాయిలు గోడ దూకొచ్చి మరీ నీతో రొమాన్స్ చేస్తున్నారు. నా కల్లోకి వస్తే నీకేంటే? అన్ని కలంటావు. ఇదిగో చూడు. రాధా, ఇది నిజమా? అవును, నిజమే. అయితే మొన్న ఆ అక్క కళ్ళకి వచ్చింది మరి, అది కూడా నిజమే అయి ఉంటుంది. మరి భావన? భావన ఏంట్రా? ఆ రోజు తను చూసిన తర్వాత కళ్ళకి వచ్చింది. మరి అది ఇలాంటి కళ? అదే ఉండదులే. అయ్యో, ఏంట్రా అంటే అమ్మాయి నీతో పడుకోవడం వల్లే కడుపు వచ్చిందంటావా? అదే ఉండదు. అవును, కరెక్టే. ఏది లైఫ్? నేను చూసి ఏదో ఒక న్యాయం చెప్తాను. వీడియో చూడలేదురా, ఫస్ట్ టైం. ఇదిగో ఇప్పుడు చూడండి. థ్యాంక్స్. ఉండరా, నేను చూస్తాను. ఉండు. డిలీట్ చేసి తీరిందా? భావన, ప్లీజ్ దీన్ని సమయంలో చూడకు. ఇదే నా మీరా, నా డార్లింగ్. భావన, నువ్వు ఇక్కడ మీరా నాలోకి రావాలని తీవ్రంగా నిర్ణయించుకో. నీ సంకల్పం లేకపోతే నేను అనుకున్నది జరగదు. భయంగా ఉంది, స్మెల్ భరించలేకపోతున్నాను. ఏం కాదు, నేనున్నా. ఇంకేమవ్వాలి? నా పరిస్థితి అందరికీ తెలిసి మా నాన్నకి తెలిసేలోపు నిజం కనుక్కోవాలి. నాకు సాయం చేస్తారుగా? వాడెవడో చెప్తే చాలు. అయితే సరే. వాడెవడో ఇంకో 2-3 రోజుల్లో తెలిసిపోతుంది.
మీరా కోసం అయితే నువ్వు చావడం ఒక్కటే ఆప్షన్. ఆత్మలైనా సరే అమ్మాయితో పెట్టుకోకూడదు. చూడు ఇప్పుడైతే చచ్చిపోతుంది. సుందర్, మీరా మీరా లే లే మీరా 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 భావనా భావనా ఇంకా ఏం కాలేదు. డోనర్స్ దొరకట్లా చూస్తున్నావు కదా, నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టమాకు తల్లి. ఇది దొరకట్లేదు, నీకు నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ట్రై చేయమ్మా. సీరియస్గా ట్రై చేయి, నేను కూడా ట్రై చేస్తాను. సార్ దాస్ గారా సార్? సార్ మా ఫ్రెండ్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. అదే సార్, తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. కాదు సార్, తలసేమియా వ్యాధి అని ఒకటి ఉంది, దానికి బ్లడ్ కావాలి. బ్లడ్ కావాలా? నీకు బ్లడ్ ఇస్తే నాకేంటి ఉపయోగం చెప్పు? ఇల్లు ఫ్రీగా ఉంది, వచ్చే నీకు ఎంత బ్లడ్ కావాలన్నా అంత బ్లడ్ తీసుకో. మా ఆవిడ ఇంట్లో లేదు. ఏంటి సమాధానం చెప్పేటి? సమాధానం చెప్పు. సిగ్గుపడుకో, మా ఇంటికి వచ్చే. ఏంటి ఒకటి దొరికాడు, వాడు రక్తాన్ని పిండుతాం, రండ్రా. సరే పదా. ఇదే నంబరు, అడ్రస్ కరెక్టే. ఏంటది ఎంతమంది వచ్చినా బేటి? ఇక్కడికి రా, గిన్నె బట్టలు ఇప్పి కూర్చుంటా. తల్లి అంత పని చేయి. అయ్యో తల్లి, అమ్మా అమ్మా నేను కూడా చేస్తావేంటి? కాదు కానీ నీ ఒంట్లో రక్తం మొత్తం బయటికి తీయాల్సిందే. ఈ గెటప్తో బాగా పాపులర్ అయ్యేట్టున్నావు.
ఏంటా సెల్ఫీ నీకేంటి నువ్వేంద్రా లో యాంగిల్ లో తీస్తున్నావా బ్లడ్ గ్రూప్ ఏంటా నువ్వు ఎప్పుడైనా డొనేట్ చేసావా వెళ్ళండి పోండి కావాలో ఇష్టం వచ్చినంత నా ఒంట్లోంచి తీసుకో అమ్మా ఇప్పుడే ఇచ్చేస్తాను మందు కొడితే నేను మనిషిని కాను ఏదో పొరపాటును వాగేశానమ్మా నన్ను క్షమించి తల్లి తల్లి నా పరువు తీకమ్మా అంతేనమ్మా అమ్మా అమ్మా తల్లి 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 తీసిన వేస్ట్ తాగున్నాడు వీడి కోసం ఈ పవిత్రమైన గడప చాలా పెద్దదిరా అడిగితే ఇచ్చేలాగే ఉన్నారు టైం బాగుంటే ఇస్తారు హలో సార్ మేడం మేడం సార్ సారీ మేడం ఎవరు పలకలేదు చాలాసార్లు కాలింగ్ బెల్ కొట్టాను ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి లోపలికి వచ్చేసి ఏంటి ఇంత పెద్ద బొట్టు పెట్టుకున్నావు? వేరే పోరాటం నుంచి ఇలా వచ్చాను. ఇది బాగా పాపులర్ గెటప్, మీకు తెలిసే ఉండాలి. నువ్వు హెయిర్ ఇలానే వదిలేస్తావా? ఈ గెటప్లో ఇంతే మేడం. ఏంటి అంత ఇబ్బంది పడుతున్నావు? కూర్చొని మాట్లాడుకుందామా? మీ కళ్ళు చూస్తుంటే భయంగా ఉంది మేడం. దా కూర్చో అమ్మా, కూర్చో. ఏం కావాలి? కొంచెం బ్లడ్ ఇస్తే ఓ ప్రాణం కాపాడిన వారు అవుతారు మేడం. చాలా రేర్ గ్రూప్ మేడం. చేస్తాను కానీ ఒక నిమిషం. హలో చెప్పు. చేస్తానన్నానుగా నీతో. సరే సరే ఇప్పుడే సెట్ అయింది, మాట్లాడాలిగా. ఇప్పుడే కన్ఫర్మ్ చేసి కాల్ చేస్తాను. చెప్పు నాన్న, ఏం కావాలన్నావు? అదే మేడం మీ బ్లడ్ గురించి అడిగాను. ఎంత కావాలి? 300 ml ఇస్తా కానీ నాకు ఒక ఫేవర్ చేస్తావా? అయ్యో భలే భలే, చెప్పండి మేడం. నీ గెటప్ చూసి అడగాలనిపించింది, తప్పుగా అనుకోకు. ఏంటి మేడం? రాదా ఏంటి ఇస్తాన్నారా? ఏమైంది రాదా? క్యాండిడేట్ రాది, ఇల్లు చూసి మోసపోయాం. క్యాండిడేటే. మరి బ్లడ్ ఇస్తానదా? ఇవ్వకేం చేస్తుంది, ఎంత కావాలన్నా ఇస్తుంది. మరి వాళ్ళ బ్లడ్ ఓకేనా? మనకన్నా వాళ్ళే జాగ్రత్తగా ఉంటారు. అదేలే. ఇంకేంటి, నేనేమైనా గోకిందా? నేను అదే భయపడ్డా, కానీ అది కాదు. మరి అబ్బాయిలు కావాలంట. అవునరా, ఇప్పుడు మీకే డిమాండ్ ఎక్కువ అంట. రాదా ఇంత మంచి న్యూస్ తప్పుకో. ఏంటి రాదా, మెయిల్ ప్రాస్టిట్యూషనా? అవును. మరి నేను పనికొస్తానా? వెళ్ళి చూపించు. ఈసేం పెద్దగా బాగాలేదు, చూసి చెప్తాను నీకు ఏ మాట అన్నది. సరే మేడం, ఎన్ని షిఫ్ట్లైనా కష్టపడి పని చేస్తాను మేడం. మేడం నేను అసలు పనిలాగే ఫీల్ అవును మేడం. నాకు డబ్బులు లాంటి మేడం నేను కూలి పని చేశాను, మీకు తిరిగి డబ్బులు ఇస్తాను మేడం. రే పుట్టరా, తమ్ముడు చచ్చిపోతావు అమ్మా, వెళ్ళిపో. ఒక అతనేమో పొట్ట అది బాగా ఎక్కువ ఉంది, వేస్ట్. ఇంకో అతనేమో నల్లగా ఉన్నాడు, సెట్ అవడమ్మా. అసలు నువ్వే అబ్బాయి ఉంటే ప్రాబ్లమే లేదు తెలుసా. నాకు కొంచెం చామన్ ఛాయ్తో పొడుగ్గా సన్నగా ఉన్నతనైతే బెటరు. రక్తదానం ప్రాణదానంతో సమానం. డోనర్ అంటే దేవుడు, వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు, చెయ్యాలి. అర్థమైందా? అయితే ఓకే, ఉన్నాడండి. మీ బ్లడ్ ఇస్తే తీసుకొస్తా. చూడమ్మా, నేను చాలా నిక్కచ్చి, వాడు వస్తేనే నేను బ్లడ్ ఇస్తాను. మేడం మీ బ్లడ్ ఇస్తేనే వాడు వస్తాడు, ఎందుకంటే మీ బ్లడ్ అడిగిందే వాడి కోసం. పేషెంట్ని నేనేం చేసుకోను? వాడు పేషెంట్ కాదు మేడం, రవి, టెంప్ట్ రవి. పేరు విన్నారుగా. వాడి అరాచకాలు మీకు అర్థం కావండి. ఇలాంటి ఇల్లులు మీరు ఇంకో 100 కడతారు. అయితే ఓకే. భావనను కలవాలి. రే దరిద్రుడా,